జనగాం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యశోద హాస్పిటల్ కీలక అడుగు వేసింది. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో గల అరవిందో హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆసుపత్రి ప్రతినిధులు పలు కీలక అంశాలను వెల్లడించారు. సాధారణంగా అత్యవసర లేదా మెరుగైన వైద్యం కోసం జనగామ ప్రజలు హైదరాబాద్ లేదా వరంగల్ వెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించి జిల్లా వాసులకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో యశోద హాస్పిటల్ ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. ప్రెస్ మీట్లో పాల్గొన్న వైద్య నిపుణుల బృందం మాట్లాడుతూ జనగాం జిల్లాలో రెగ్యులర్ ఓపీ సేవలు, స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణ మరియు అవసరమైన వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు గోల్డెన్ అవర్లో సరైన చికిత్స అందేలా అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. ఈ నిర్ణయం పట్ల జిల్లా వాసులు మరియు స్థానిక వైద్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చాలా బాగా నర్సులు డాక్టర్లు చాలా బాగా చేసింది. డాక్టర్ గారు అయితే చాలా బాగా చేసింది. మాకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎప్పుడు మాట్లాడేది ఏదైనా అవసరం చెప్పగానే నర్సులు కానీ అందరూ కానీ చాలా బాగా మాకు ఏ హాస్పిటల్ అయినా డాక్టర్ గారు అందరి వల్ల బాగా నర్సులు 7 months మంచిగా నడుస్తున్నారు. 4 days gap లేదు. ఇంకోటి మన క్యాబ్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా సంబంధించిన సపోజ్ క్యాష్ అనుకుంటే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ ఖచ్చితంగా కంప్లీట్ అదర్ హాస్పిటల్స్ ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ నేను చూపించగలను. కొన్ని సంబంధించిన ఆపరేషన్ నేను అక్కడ ఆపరేట్ చేస్తుంటాను. సో మెయిన్గా భుజాలకు సంబంధించిన ఆపరేషన్లో నేను సాఫ్ట్వేర్లో ఎక్కువ ట్రైన్ అయ్యాను. భుజాల మార్పిడి అంటారు, అంతేకాకుండా భుజాల్లోనే టెండర్ ట్రాన్స్ఫర్స్ అంటారు అన్నమాట. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన సర్జరీస్ నేను సాఫ్ట్వేర్లో ట్రైన్ అయ్యాను. 20 సంబంధించిన ఆపరేషన్ రివిజన్ హిట్స్ అంటారు అన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఆపరేషన్ అయ్యింది, వాళ్ళకి అది ఫెయిల్ అయ్యింది, మళ్ళీ దాన్ని రివైవ్ చేసి వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్ నేను మొబైల్లో ట్రైన్ అయ్యాను. అండ్ మోకల్ సంబంధించిన ఆపరేషన్ కార్టెస్ ప్రొసీజర్స్ అంటారు అన్నమాట. యంగ్ పీపుల్లో మనకి గేమ్స్ ఆడే వాళ్ళకి ఎక్కువ కామన్గా ఉంటుంది కార్టెస్ ఇంజరీస్ అవుతా ఉంటుంది. సో అలాంటి సంబంధించిన ఆపరేషన్ నేను సింగపూర్లో ట్రైన్ అవ్వడం జరిగింది. సో జనరల్గా మనకి కామన్గా అంటే పాపులేషన్ జనాలు వచ్చే ఇబ్బందులు ఏంటంటే భుజాల్లో ఎక్కువ మంది ఇలా భుజాలు పైకి లేకపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది మనం ఎగ్జామినేషన్ ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత మనం ఏమర్థం అవుతుంది అందులో టెండర్ కట్ అవుతారు. ఆ టెండర్ ఏదైతే భుజం పైకి లేపడానికి కష్టం అవుతుందో కావాలో ఆ టెండర్ కట్ అవడం వల్ల ఈ భుజం పైకి లేపలేకపోతుంటారు జనాలు. సో వాళ్ళకి ఏంటంటే టెండర్ రిపేర్ అవుతుంది, టెండర్ రిపేర్ చేస్తారు. కొంతమంది ఏంటంటే లేట్ స్టేజ్లో వస్తుంటారు అనమాట. ఒక 3 months కానీ 6 months కానీ 1 year కానీ వాళ్ళకి ఏంటంటే నార్మల్ ఉన్న కండ పాడైపోయి అంతా మామూలుగా రెడిష్గా ఉంటుంది అనమాట. అది పాడైపోయి ఫ్యాట్గా తయారవుతుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే మనం అది రిపేర్ చేసినా మళ్ళీ అది కట్ అయిపోతుంది, సర్జరీ రిపేర్ అవుతుంది. సో వాళ్ళకి అలాంటి లేట్ స్టేజ్ వచ్చిన వాళ్ళకి కూడా మనకి టెండర్ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఇక్కడైతే ఏదైతే ఉంటుందో సేమ్ అదే ఫంక్షన్ మనం వేరే కాల్లో నుంచి ఒక కండ తీసి ఇక్కడ పెడుతుంటాం. సో సేమ్ అదే ఫంక్షన్. సో దే బికమ్ ఫైన్. అట్లా ఇంకో కొంతమంది ఇంకా లేట్ స్టేజ్ వస్తుంది, 3-4 years తర్వాత వస్తున్నారు. వాళ్ళకి ఏమవుతుందంటే పైన కండంతా పోవడం వల్ల ఏదైతే సపోర్ట్ ఉంటుందో అది పోవడం వల్ల ఈ భుజం పైకి వెళ్ళి పైన ఉన్న లింప్ ఒకటి ఉంటుంది, దాన్ని కలగడం వల్ల రాసుకొని అరుగుదల స్టార్ట్ అవుతుంది. మోకాలు అరుగుదల ఎట్లా సేమ్ ఇందులో కూడా పైన బోర్డు కింద బోర్డు రాసుకోవడం వల్ల అరుగుదల స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి భుజాలు మార్పిడి అంటారు. సో అవి కూడా మనం యశోద హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మన తొట్టికి చూసుకుంటే మనకి అది భుజాల అరుగుదల ఎట్లనో మోకాలు అరుగుదల ఎట్లా తొట్టిలో కూడా అరుగుదల స్టార్ట్ అవుతుంది. వాటికి ఏంటంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటారు, కృత్రిమ పరికరాలు వాడి సో హిప్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ ద్వారానో వాళ్ళకి సో దానివల్ల ఒకసారి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ సో ఇలాంటి ఎక్కువ వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ నోట్ ఫర్ ఇన్ఫెక్షన్. సో వాళ్ళకి అది లూజ్ అయిపోయి నొప్పి రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా మనం రివైవ్ చేయడము రివిజన్ ప్రోటీన్ రీప్లేస్మెంట్స్ అంటారు. సో అలాంటివి కూడా మన హాస్పిటల్ నేను పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇంకా మోకాలలో రెగ్యులర్గా మనం మీరందరూ వినే ఉంటారు మోకాల చెప్ప మార్పులు చేస్తారు. లేటెస్ట్ వచ్చిన టెక్నాలజీ ఏంటంటే రోబోటిక్ రీప్లేస్మెంట్స్ అంటారు. రోబోట్ ద్వారా సొంతం కూడా కొంతమందికి ఓన్లీ లోపల వరకు అవుతారు ఉంటుంది, దాన్ని కేవలం అదొకటే యూనిక్ కంపార్ట్మెంటల్ రీప్లేస్మెంట్ అంటారు. ఓన్లీ అదొకటే మార్కెట్ చేస్తాము. కొంతమందికి 2 లోపల లోపం బయట వాళ్ళు 2 అవుతారు అనుకుంటారు. వాళ్ళకి ఏంటంటే టోటల్ అది ఇందా చెప్పినట్టు కొంతమంది యంగ్ పీపుల్లో సేమ్ అది జనరల్గా అయితే అరుగుదల 50 years తర్వాత రావడం జరుగుతుంది. కొంతమందికి ఈ మధ్య గేమ్స్ ఎక్కువ ఆడటం వల్ల లోపల లిగమెంట్స్ కట్ అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం
స్టార్ట్ అవుతుంది వాటిని మనం సరిగా అడ్రస్ చేయకపోతే. సో వాళ్ళకి ఏంటంటే లిగమెంట్స్ ఏవైతే ఏసీఎన్ బీసీఎన్ లిగమెంట్స్ ఉంటాయి మనకి సస్పెన్షన్ మెకానిజం లాగా జాయింట్. సో అవి కంటైనా వాటిని మనం ఏమంటే అడ్రస్ చేయాలన్నమాట. వాటికి ఏంటంటే మేజర్ కట్స్ ఏమి ఉండవు, చిన్న ప్యూర్ సర్జరీ ద్వారా ఏదైతే లిగమెంట్స్ ఆడేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య లేటెస్ట్ వచ్చిన టెక్నాలజీ ఏంటంటే వాళ్ళకి సో వాళ్ళ నార్మల్ ఫోన్లో కొంచెం కార్టేజ్ తీసుకొని దాన్ని ల్యాబ్లో గ్రో చేసి ఆ సైజ్కి మల్టిప్లై చేసి దాన్ని మళ్ళీ ఎక్కడైతే పెంచుదాకా పోయిందో అక్కడ సరి చేయడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ ఈశ్వర్ హాస్పిటల్ సమాజంలో చేస్తున్నాము. సో నేను అలాగే ప్రతి నెల 2వ మంగళవారం 4వ మంగళవారం ఇక్కడ ఎస్ఎస్కే హాస్పిటల్ డాక్టర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈశ్వర్ హాస్పిటల్ తరఫున. సో మీరు ఈ జనగణన ప్రజల్లో దాన్ని నిర్వహించుకోవాలని హాస్పిటల్